గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన తాజా వార్త. తెలంగాణలో జనాలకి ఇస్తున్న రేషన్ షాప్ లబ్ధిదారులు చేకూర్చే రేషన్ బియ్యం పక్కదారి పట్టడం జరుగుతుంది. వార్తల్లోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్ళిపోదాం. ఇక చూసుకున్నట్లయితే ఒక్కరోజు 250 నుంచి 300 క్వింటాల వరకు ఒక్క రోజులోనే కేవలం మహారాష్ట్రకి తరలించడం జరుగుతుంది. అది కూడా వీరూర్ రైల్వే స్టేషన్ మీదుగా తరలించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా జనాలు తీసుకునే 20 నుంచి 25 రూపాయల కిలో బియ్యాన్ని అక్రమంగా మొత్తానికి 30 రూపాయల కిలోల చొప్పున మహారాష్ట్రలో అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికోసం చాలామంది అక్రమంగా బియ్యాన్ని తరలించడం జరుగుతుంది. అంతేకాకుండా మహారాష్ట్రలోని వీరూర్ గ్రామానికి అలాగే రైల్వే స్టేషన్కి కూడా ఈ బియ్యం సప్లై అవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారు అనే విషయం గురించి కూడా ఆలోచించండి. ప్రతిరోజు కొన్ని వందల క్వింటాలని మనం మహారాష్ట్రకి తరలించడం జరుగుతుంది. అలాగే మహారాష్ట్రకి దగ్గరగా ఉన్న జిల్లాలలో కేవలం చెక్పోస్ట్ లేకపోవడం గమనార్హం. 2000 కిలోల చొప్పున ఒక్క రోజులోనే కేవలం మహారాష్ట్రకి మాత్రమే చేరడం జరుగుతుంది. అలాగే సుమారుగా వీటన్నింటి విలువ ఒక 20 కోట్ల వరకు ఉంటుండొచ్చు అని అంచనా ఫ్రెండ్స్. అలాగే రైతులు పండించిన బియ్యాన్ని ఎత్తడానికి లారీలో కేవలం ఒక్క పర్సన్కి 146 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్కరిగా 6 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. కేవలం శుభ్రపరచడానికి 23 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. మొత్తానిగా 30 రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే వీటన్నింటిని కూడా రాష్ట్రంలో జరిగే అనర్థాల వల్ల ఈ బియ్యాన్ని అక్రమంగా తరలించడం జరుగుతుంది. మహారాష్ట్రకి తరలించే బియ్యాన్ని ఒక్క రోజులో కేవలం ఒక 2000 కిలోల వరకు ఉండొచ్చు అని అంచనాలు. కాకపోతే ఇప్పటి వరకు వీరిని పట్టుకోకపోవడం ప్రభుత్వానికి గురించిన సమాచారం నిజమా అబద్ధమా అనేది తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాలు నేను మీకు అందిస్తాను ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.